సివిక్ సెన్స్ అంటారు. అంటే మన ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండకపోయినా పర్లేదు కానీ అసహ్యంగా ఉండకూడదు. ఇప్పుడు మన ఇంట్లో భోంచేస్తాం, చేశాక ఆ కంచం అక్కడే పడేసి ఆ పక్కన పడ్డ మెతుకులన్నీ అట్లాగే పడేసేసి మళ్ళీ ఇంకో పక్కన టిఫిన్ తెచ్చుకుని పెట్టుకుని అక్కడే తినేసి అవన్నీ అక్కడ పడేస్తాం లేదు కదా. తీసుకెళ్ళి వాష్ బేసిన్లో వేస్తాం, లేకపోతే ఇంకో పెద్ద బేసిన్లోనే వేస్తాం, ఆ తర్వాత కడుక్కుంటాం, తుడుచుకుంటాం, ఇవన్నీ చేస్తాం కదా. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ కదా. ఇది కదా ముఖ్యం. ఇల్లు నీట్గా ఉండాలనుకుంటాం కదా. అదే సందర్భంలో రైళ్ళు అయినా నీట్గానే ఉండాలనుకోవాలి కదా. రైల్వే ప్రయాణికుల దగ్గర అతిపెద్ద సమస్య వస్తుంది. ఈవెన్ వందే భారత్ లాంటి చోట్లన ఎప్పటికప్పుడు ఫస్ట్ మనకు టిఫిన్ అది ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళడానికి ఫ్లైట్లో ఉన్నట్టుగా బ్యాగ్ వేసుకుని వస్తారు. దాంట్లో వేస్తే వరకు నడుస్తున్నది, మిగతా అన్నీ కూడా తిన్నవన్నీ అక్కడ పడేస్తున్నారు. అక్కడే బాత్రూమ్ దగ్గర ఒక వాష్ బేసిన్ దగ్గరే డస్ట్బిన్ ఉంటుంది, అందులో పడేసి చెయ్యరు. ఏసీల దగ్గర కూడా అలాంటి ప్రాబ్లమే వస్తుంది. సివిక్ సెన్స్ లోపమే రైల్వే శాఖకి పెద్ద శాపంగా మారుతుంది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారాల దగ్గర కూడా కొన్ని చోట్ల ఎక్కడ పడేయడం లాంటి. ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇల్లు ఎట్లా ఉందో అక్కడ కూడా ఉండాలంటే మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది.